అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా బహిరంగ సభలో చంద్రబాబును ప్రశ్నించిన ఓ మహిళ అంటూ ఇప్పుడే మనకొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే బహిరంగ సభలో చంద్రబాబును ఆ మహిళ ఏం ప్రశ్నించింది ఏంటనేది మనం క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదామా. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొదటిసారి కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నేడు సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పెన్షన్ల పంపిణీ అనంతరం సీఎం చంద్రబాబు బహిరంగ సభలో సమావేశమయ్యారు. సీఎం వెంట మంత్రి నారా లోకేష్, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభలో ఓ మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. ఇక మొన్న విడుదల చేసిన శ్వేతపత్రంలో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో లేదని పెనుమాక సభలో ఓ మహిళ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సీఎం చంద్రబాబు నవ్వుతూ సమాధానమిచ్చారు. జూలైలో వర్షాలు వస్తాయి, డిసెంబర్లో ప్రారంభిస్తే మళ్లీ మేలో పూర్తి చేయాల్సి ఉంటుంది. గోదావరి నది వరదల కారణంగా ఏడాదిలో 6 నెలలే పనులు జరుగుతాయి. గత ప్రభుత్వం 2 ఏళ్లు పట్టించుకోకపోవడంతో డయాఫ్రామ్ వాలు, కాపర్ డ్యాం దెబ్బతిన్నాయని సూచించారు. అంతర్జాతీయ నిపుణులు ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు, నివేదిక ఇస్తారు అని సీఎం చంద్రబాబు వివరించారు.